బీఆర్ఎస్ పాలనలో ఆదిలాబాద్ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందన్నారు మంత్రి సీతక్క. ఆదిలాబాద్ను అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారన్నారు. బీఆర్ఎస్ నేతలు ఇకనైనా దుర్మార్గపు ఆలోచనలు మాలానన్నారు మంత్రి సీతక్క. ఆటో కార్మికులను బీఆర్ఎస్ నాయకులు రెచ్చగొడుతున్నారని అన్నారు. త్వరలో సీఎం రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లిలో పర్యటిస్తారన్నారు. మొట్టమొదటి హామీ రాష్ట్రంలో దళితుడిని మోసం చేశారు. ముఖ్యమంత్రి చేస్తా అని 3 ఎకరాలు ఇస్తా అని నిరుద్యోగ వృత్తి అని వాళ్ళు చెప్పిండ్రు. ఫస్ట్ బడ్జెట్లో కూడా పెట్టిర్రు. అదేవిధంగా ఇంటికో ఉద్యోగం అన్నారు. 10 ఏళ్ళు అయింది, పరిష్కరించలేదు. మేము వచ్చి 10 రోజులు కాకముందే మమ్మల్ని ఈ రకంగా బదనాం చేస్తున్నారంటే కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలలో ఉన్నటువంటి నమ్మకము, పెరుగుతున్నటువంటి అభిమానాన్ని చూసి సహించలేక ఇలాంటి దుర్మార్గపు దుష్ప్రచారాలు చేస్తున్నారు. మేము ఒక్కొక్క అడిగి వేస్తూనే ఉంటే కనీసం విధి విధానాలు కూడా రూపొందించుకోకుండా ఈ రకంగా దుర్మార్గపు మాటలు మాట్లాడుతున్నారంటే మీరు అర్థం చేసుకోవాలి. రాష్ట్రాన్ని నిలబెట్టింది ఎక్కడుంది? వాళ్ళు ఎంతసేపు ఇక్కడ ఉన్నటువంటి సంపద అంతా దోచుకోవడం, వాళ్ళ అవసరాలకు, వాళ్ళ సొంత ప్రయోజనాలకు, వాళ్ళకి నచ్చిన పథకాలకు వాడుకోవడం, పథకాల పేరు మీద కమిషన్లు పొందడం తప్ప ఇంకేం చేసిర్రు? కాబట్టి ఇంత దుర్మార్గం అంటే ఒక రాజ్యాంగం ద్వారా అంటే ఒక ప్రజాస్వామికబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాన్ని కూలుస్తాం అనేటువంటి దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారంటే వీళ్ళ కడుపు మంట ఎంతుందో ఒక్కసారి అర్థం చేసుకోండి. ప్రజల కోసం కాదు.